హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈసారి తల్లికి వందనం పథకం అనేది 2 విడతలుగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది. మొదటి విడతలో ఎంత డబ్బులు వస్తాయి, రెండో విడతలో ఎంత డబ్బులు వస్తాయి, మొదటి విడత ఎప్పుడు జమ అవుతుంది అనేది డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం అనేది ఫిక్స్ అయిందనే చెప్పాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఈ స్కీమ్ కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయల చొప్పున సాయం అందించనుంది. తమ ప్రభుత్వంలో తీసుకొచ్చిన అమ్మఒడి పథకాన్ని చంద్రబాబు సర్కార్ ఎగ్గొట్టిందని పదే పదే జగన్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది వైసీపీ. దీన్ని తిప్పికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేసి మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరం అంటే జూన్ మొదట్లోనే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేయాలని, మొదటి విడతగా ఈ డబ్బులు అనేవి జమ చేయాలని చూస్తూ ఉంది. రెండో విడత సంక్రాంతి నాటికి జమ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంటే మొదటి విడతలో చూస్తే మనకి 7,500 రూపాయలు ప్రతి విద్యార్థికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకే స్కూల్కి వెళ్తుంటే చాలు, అంతమందికి కూడా డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి మీద అధికారంలోకి రావడానికి తల్లికి వందనం పథకం ఒకటని కూడా చెప్పుకోవచ్చు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలో ఇవ్వకపోవడంపై జగన్ పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్ మొదట్లోనే ఈ 2025 సంవత్సరంలో తల్లికి వందనం స్కీమ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది స్కూల్కి వెళ్తుంటే అంతమందికి కూడా ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం ఇచ్చారు. అయితే ఈ స్కీమ్ని ఇప్పుడు 2 దఫాలుగా అమలు చేయాలని చూస్తుంది. 2 దఫాలుగా అమలు చేయాలంటే మొదటి దఫా జూన్లో విడుదల చేస్తారు, రెండో దఫా సంక్రాంతి టైంలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 2 దఫాలుగా కలుపుకొని 15,000 రూపాయలు అనేవి ప్రతి విద్యార్థికి చేకూరే అవకాశం అయితే ఉంది. మొదటి దఫాలో 7,500 రూపాయలు ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒక తల్లికి అంతమందికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయి. రెండో విడతలో కూడా అంతే. మొత్తాన్ని జనవరి నెలలో విడుదల చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ అమ్మఒడి అనేది తల్లికి వందనం అనేది 2 విడతలుగా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.